ఉన్నత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీ ఆఫీస్ లో వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్పీలతో పాటుగా హైదరాబాద్ లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో భారీ స్థాయిలో ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతున్నాయి. అవి డీజీపీలు కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్, ఇలా పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జరుగుతున్నాయి డిఎస్పీల బదిలీలు. రవిచంద్ర, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజు 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఆశ, అయితే రాష్ట్ర వ్యాప్తంగా బదిలీల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ నుంచి, సిఐ నుంచి డిఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు, ఐజీలు, దాంతో పాటు డీజీ వరకు మొత్తం పెద్ద స్థాయిలో మార్పులు, చేర్పులు, దాంతో పాటు ట్రాన్స్ఫర్లు, బదిలీలు కొనసాగుతున్నాయి చెప్పొచ్చు. ఒక్కరోజే డిఎస్పీలు 62 మంది డిఎస్పీలని బదిలీ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల కంటే ముందే ఈ బదిలీల పరంపర. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి ఉన్నట్టు పోస్టింగ్లు కొన్ని చోట్ల ఉన్నట్టు ఒక పోలీస్ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా రెవెన్యూలు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ లో ఈ విధంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో కొద్ది రోజుల తర్వాత ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. కొంతమంది మాత్రం అదే విధంగా శిక్ష వేస్తూ ఉన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆఫీసర్లతో పాటు మిగతా అధికారులంతా కూడా ట్రాన్స్ఫర్స్ బదిలీల పరంపర కొనసాగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే బదిలీ గతంలో పోస్టింగ్ ఎక్కడైతే చేస్తారో అటు నుంచి మళ్ళీ మిగతా ప్రాంతాలకు కూడా ఎన్నికలు మొన్నటి వరకు తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల ముందు, దాంతో పాటు ఎన్నికల తర్వాత ఈ విధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రం బదిలీలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. కొంతమంది గతంలో డీజీ ఆఫీస్ కు అటాచ్ చేసుకుంటే నిర్ణయం తీసుకుంటారు. సిపిలు కావచ్చు, దాంతో పాటు ఎస్పీలు కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బదిలీల పరంపర కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్లీ కూడా ఒకే సిపి సంబంధించి రాచకొండ సిపి గతంలో సుధీర్ బాబు కూడా బదిలీపై వచ్చినట్టుగా సుధీర్ బాబును మళ్ళీ 2 నెలలు తిరగక ముందుకే మళ్ళీ తరుణ్ చేసి తీసుకొచ్చారు. ఆ విధంగా సిపిలు మారటం, దాంతో పాటు హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, దాంతో పాటు అవినాష్ మహాంతి సైబరాబాద్ కు సిపిగా, ఈ విధంగా సిపిల నుంచి అన్ని చోట్ల కూడా మార్పులు కొనసాగినాయి. ఉన్నతాధికారులతో పాటు కానిస్టేబుల్ నుంచి చాలా బదిలీలు కొనసాగినాయి. ఎందుకంటే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో మనం పంజగుట్ట పోలీస్ స్టేషన్ కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకే రోజు 85 మంది
ఆ కానిస్టేబుల్ నుంచి సిఐల వరకు బదిలీ చేశారు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరగడం తోటి బదిలీ చేశారు. అదే విధంగా పోలీస్ శాఖలో మొత్తం బదిలీ పేరెంటరీ కేర్ ఆఫ్ ద పోలీస్ శాఖ ఉందని చెప్పుకోవచ్చు. ఆశ, రవిచంద్ర, ఇప్పటి వరకు మొత్తం 300 మంది డిఎస్పీలను బదిలీ చేసినట్టు తెలుస్తుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చా లోక్సభ ఎన్నికల దగ్గర పడే కొద్దీ? అంటే మొత్తానికి 300 మంది రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బదిలీలు ఇదే విధంగా కొనసాగుతాయి. అంటే ఈ మంత్ ఎండ్ కల్లా కొనసాగుతాయి. అంటే నోటిఫికేషన్ రాకముందుకే బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ఎవరైనా బయాస్ గా పనిచేస్తే అధికారులను కూడా ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ చేస్తుంటది. గతంలో చాలా చోట్ల చూసినాం, వరంగల్ కావచ్చు, అలాంటి చోట కొన్ని చోట్ల చూసినాం. ఐపీఎస్ కావచ్చు, ఉన్నతాధికారులను మార్చేసిన పవర్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా అలాంటి నిర్ణయం గతంలో తీసుకుంది, ఇప్పుడు కూడా తీసుకున్నట్టు అవకాశాలు ఉంటాయి. అంతకంటే ముందే పోలీస్ శాఖలో బదిలీలు, ఎందుకంటే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, లేదంటే కొంతమంది అదే ఆ చోట ఉండి ఈ విధంగా బయాస్ గా పనిచేస్తారన్న కోణంలో కూడా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తుంటది. ఈ బదిలీల ప్రక్రియ కొనసాగుతుంటది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 300 మంది డిఎస్సీలు, ఒక మాటలో చెప్పాలంటే ప్రతి డిఎస్పీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రతి డిఎస్పీ కూడా బదిలేదని చెప్పుకోవచ్చు. గతంలో సిఐలు కూడా చాలా మంది బదిలీ చేసింది ఇప్పుడు డిఎస్పీలు, ఏసీపీ. ఈ విధంగా ప్రక్రియ పెద్ద స్థాయిలో, అంటే ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారుల వరకు కూడా ఈ బదిలీల ప్రక్రియ ఇదే విధంగా కొనసాగుతుంది. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.